హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? టైటిల్ చూసే ఉంటారు. కోనసీమలో వెలిసిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ కోనసీమ అంటేనే కొబ్బరి తోటతో, అరటి తోటతో ఇంత కలకలలాడిపోతూ ఉంటాయో, కోనసీమకి అందాన్ని ఇచ్చే కొబ్బరి తోటలు అనమాట. ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పార్కింగ్ ప్లేస్లోకి అయితే వచ్చేసాము. ఇంకా మేము ఆటో అయితే ఒక చోటన పార్క్ చేసేసుకుని నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ దొరకని వస్తువు అంటే ఉండదండి. ప్రతి ఒక్కటి ఇంట్లోకి కావాల్సిన ఏంటి ప్రతిదీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. డబ్బులు ఉండాలే కానీ ఎన్నైనా కొనుక్కోవచ్చు. ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆగామన్నమాట. ఎందుకంటే పూలును తులసి మాల తీసుకుంటాకనేసి ఆగాము. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెడుతున్నారనమాట. ఎంత బాగున్నాయో. గోవిందా గోవిందా అనుకుంటూ మేము అందరం ప్రతి ఒక్కళ్ళు నామం అయితే పెట్టించేసుకున్నాము. ఇంకా వెంకటేశ్వర స్వామి గురించి మీరు అందరూ వినే ఉంటారు. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో పెట్టేశారు. ఇంకా తెలిసిందే కదా, ఆయనకి 7 వారాలు ఏదైనా మొక్కుకుని 7 వారాలు వెళ్ళే లోపే మనకి ఆ కోరిక నెరవేర్చేస్తాడనమాట ఆ ఏడుకొండల స్వామి. అందుకనేసి ఆ మొక్కు నెరవేరిపోయిన 7 వారాలు వెళ్ళి 7 ప్రదక్షిణాలు చేసి ఆయన్ని దర్శించుకుంటారనమాట. 7 వారాలు వెళ్ళాక 8వ వారం అభిషేకం అయితే చేసుకుంటారు. ఎంత రష్ ఉన్నా కూడా జనం మాత్రం ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టు ఎంతమందో అండి. అసలు మనం కానీ లేట్కి వెళ్ళామో ఈ జనంలో అయిపోతామన్నమాట. అంత ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. ఇంకా సమ్మర్ గురించి చాలా అసలు ఎంత ఊపిరి చలపనట్టు, గాలి ఆడక బాడీ అంతా డిహైడ్రేషన్ అయిపోయి చాలా అవస్థపడ్డాము. ఈ గుడికి మేమైతే మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు అంటే 3 years ఉండంగా అనుకుంటా మేము వెళ్ళాము. పిల్లలు అప్పుడైతే చాలా పేసి పెట్టేశారు. ఇంకా వాళ్ళతోటి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం అనేసి మళ్ళీ మా పిల్లలు ఇంత అయ్యాక ఈ గుడికి అయితే వచ్చాము. వెంకటేశ్వర స్వామి ఇన్ని రోజులకి మాకు పిలుపు అయితే ఇచ్చారనమాట. ఇంకా గుడికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. ఉచిత దర్శనం కన్నా 50 రూపాయల దర్శనం అయితే ఉంది, అందులోకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే దీపారాధనలు అయితే చేస్తున్నారనమాట. ఇంకా చూడండి జనం ఎలా ఉన్నారో. ఇక్కడ 7 రౌండ్లు అయితే అంటే 7 ప్రదక్షిణలు చేయాలన్నమాట చేసేవాళ్ళు. ఇదంతా మేము తిరిగి ఇలా స్టెప్స్ అయితే ఎక్కినామన్నమాట. ఎక్కువ నడకైతే ఉంది చాలా అండి. అసలు ఎంత నడక అంటే నడిచే వాళ్ళకి, జాగింగ్ చేసే వాళ్ళకైతే పర్లేదు కానీ కొంచెం పెద్ద వయసు వాళ్ళకి, చిన్న పిల్లలు అయితే నడవలేరు. కొంచెం పిల్లలకు కూడా కాళ్ళు లాగేస్తున్నాయి అని పీసీ కూడా పెడతారనమాట. ఇంకా ఇదైతే మనం ప్రదక్షిణలు చేస్తుండగా కార్డులు అయితే పంచిపెడుతున్నారు. ఇవి గోవింద నామాలు అనమాట. ఈ నామాలు చదువుకుంటూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు చాలామంది. తెలియని వాళ్ళకి, నామాలు తెలియని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకనేసి మేము కూడా తీసుకుని చదువుకుంటూ ప్రదక్షిణలు అయితే చేసేసాము. ఇంకా పైకి అయితే ఎక్కేసాక చూడండి జనం అసలు ఎంతమంది అండి బాబా. ఎంత క్రౌడ్ అంటే అంత జనం అనమాట. ఇంతమంది జనంలో మనం పడ్డామే ఇంక అయిపోతాము. ఇంకా దర్శనానికి అయితే అస్సలు ఖాళీ లేదండి. ఎంత ఎర్లీగా వెళ్ళాం అసలు ఇంతమంది జనం ఉన్నారు. మేము అంటే 2ంటికి లేచి మేము ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి 4ంటికి అయితే ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము. 4 అవ్వగానే స్టార్ట్ అవ్వి అక్కడికి వెళ్ళేటప్పటికి 6:30 అలా 6 అవుతుందన్నమాట. అయినా కానీ జనం చూసారా ఎంత ఎర్లీగా వెళ్ళినా ఎంతమంది ఉన్నారు. ఇంక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకుని మళ్ళీ ఇక్కడ క్యూ అండి. ఇక్కడ నుంచి క్యూ అనమాట. దర్శనానికి వెళ్ళి క్యూ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. కొబ్బరికాయలు కొట్టేదాకా ఒక నడక, కొబ్బరికాయలు కొట్టిన నుంచి దర్శనానికి వెళ్ళేది ఒక లెక్క. ఇంకా అక్కడైతే మేము కొబ్బరికాయలు కొట్టే కాడ సెల్ ఫోన్స్ అయితే తీసేసుకున్నారు. మాకు లోపలికి వెళ్ళలేదని మాకు తీసేసుకున్నారు. కానీ చాలామంది అయితే ఫోన్స్ అయితే ఇవ్వలేదండి. రూల్స్ అంటే రూల్సే కదా, అందరూ ఇవ్వాలి. కాకపోతే చాలామంది ఫోన్స్ ఇవ్వలేదు. మేమైతే ఇచ్చేసాము. ఇచ్చేయడం వల్ల లోపలైతే షూట్ చేయలేకపోయాను. ఇంకా దర్శనం అయ్యి బయటకు వచ్చాక ప్రసాదాల కౌంటర్ కాడ అయితే ఫోన్స్ అయితే ఇచ్చారండి. అందుకే ఇక్కడ ప్రసాదాలు తీసుకునే కాడ నేను ఇచ్చిన క్లిప్ అన్నది షూట్ చేశాను. గుడి లోపల తీయడానికి ఫోన్స్ అయితే అలో ఇవ్వలేదు. అందుకనేసి మేమైతే గుడి లోపల అయితే తీయడానికి కుదరలేదు అనమాట.
ఇంకా ప్రసాదాల కౌంటర్ కాడ ప్రసాదాలు లడ్డూలు తీసుకుని పులిహోర అయితే తీసుకుని మేము బయటకైతే వచ్చేసాము. చూడండి లడ్డు ప్రసాదం అయితే తింటున్నాము. ఇంకా మాకు కాళ్ళు ఆగేసినాయి. ఇంక ఇక్కడైతే కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నాం కొంచెంసేపు. బాడీ కూడా డీహైడ్రేషన్ అయిపోయింది అనేసి ఇక్కడ పుచ్చకాయ ముక్కలు తింటూ ప్రసాదం అయితే తింటున్నాము. పులిహోర అయితే సూపర్ ఉంది. గుళ్ళో పులిహోర అంటే అదొక రకమైన టేస్ట్ కదండి. ఎంతమందికి ఇష్టం చెప్పండి గుళ్ళో పులిహోర అంటే. నాకైతే చాలా ఇష్టం. ఆ ప్యాకెట్ మొత్తం ఖాళీ చేసేసింది నేనే. ఇంకా అక్కడ పులిహోర తినేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే గులాబీ మొక్కలు అయితే అమ్ముతున్నారనమాట. ఒక్కో మొక్క వచ్చేసి 60 రూపాయలు చెప్పారండి బాబు. 60 అంట ఒక్కొక్కటి వచ్చి. మేము ఇంకా అంతంత రేట్లు ఎందుకు అనేసి ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందాంలే ఎక్కడైనా దారిలో అనేసి వదిలేసాము. ఇంకా ఇక్కడైతే బాడీ అంతా డీహైడ్రేషన్ అయిపోయిందని నిమ్మ సోడా అయితే తాగుతున్నాము. ఇంకా మా పని తాగడమేనండి. సమ్మర్లో వెళ్తే ఇదే అనమాట. బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నిమ్మ సోడా తాగి అన్న సమారాధన జరుగుతుందంటే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ కూడా క్యూ అనమాట. ఎన్ని గంటలు నుంచున్నామో నుంచునంగా భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. భోజనాలు కూడా టేస్ట్ అయితే బాగానే ఉంది. బాగా పెట్టారు. కాకపోతే జనం మీద కొంచెం ఎండకి తట్టుకోలేక చాలామంది సరిగ్గా తినలేని వాళ్ళు కూడా తినలేక వెళ్ళిపోయారనమాట. ఇంక ఇక్కడ అయితే గోశాల కనిపించిందని మేము వచ్చి చూస్తే ఇది మామూలుగా గుడికి సంబంధించిన గోశాల అంటే కానీ పూజలు అయితే కట్ట ఏం చేయడం లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి పూజలు అయితే చేస్తున్నారంట. కానీ మేము గోశాల ఏమో అని వచ్చాం కానీ కాదంట. ఓన్లీ ఈ గుడికి సంబంధించిన ఆవుల్ని ఇక్కడైతే పెంచుతున్నారంటండి. ఈ ఆవు అయితే ఎంతో ఆందోళన అయితే నుంచుంటే కాకేసింది. దాని దగ్గరికి వెళ్ళి ఇంకా అలా షవర్ చేస్తూ కొంచెంసేపు దాంతో అయితే ఆడుకుంటూనే ఉన్నాను. చూసారా ఫుల్ టైర్డ్ అయిపోయాము, అలిసిపోయామండి. ఎక్కువ నుంచోలేక బాగా స్ట్రెస్ గురైపోయి కాళ్ళన్నీ లాగేసినాయి అనమాట. కూర్చోవడానికి అసలు ఏమీ లేవు ఎక్కడను. దర్శనం అయ్యేదాకా అలా నిలబడటమే 2 అవర్స్ 3 అవర్స్ అలా నిలబడే ఉన్నాము పిల్లలు మేము. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇక్కడ కూడా నిమ్మ సోడా తాగుతున్నాను. ఇంకా నా పని ఇలా తాగడమే అనమాట. బాడీ మొత్తం డిహైడ్రేషన్ అయిపోయి ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది అనేసి కూల్గా ఎక్కడ పడితే అక్కడ ఇంకా నిమ్మ సోడా తాగుతూ తిరుగుతూనే ఉన్నాను. ఇంకా అంతా దర్శనం అంతా బాగానే అయిపోయింది. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. దారిలో వెళ్తూ ఉండగా ఆత్రేయపురం అయితే వస్తుంది కదండి. ఇంకా అక్కడికి వచ్చాక గుమ్మలాడిపోయి నేతి వాసనతోటి పూతరేకులు మమ్మల్ని అయితే పలకరేసినాయి అనమాట. వెళ్ళిపోతే ఎలా, మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళండి అని అన్నాయి. ఇంకా అందుకనేసి మేము ఇక్కడ నేతి పూతరేకులు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ ఈ షాప్ అని కాదు, ఈ రోడ్డు పొడుగున ఆత్రేయపురం స్టార్ట్ మొత్తం నేతి పూతరేకులు షాపులే అనమాట. ఇంకా మేము ఈ షాప్ని అయితే ఆగి పూతరేకుల బాక్స్ అయితే తీసుకున్నాం. అంత బాగున్నాయో, నేతితోటి బాదం పప్పు, జీడిపప్పు, అబ్బబ్బబ్బా తింటుంటే అలా కరిగిపోతున్నాయి. ఇంకా పూతరేకులు తీసుకుని వస్తూ దారిలో చాలానే కొన్నాళ్ళండి. ఇంక ఇంటికి వచ్చేసి దారిలో మాకు ముంజికాయలు అయితే కనిపించినాయి అన్నమాట. పిల్లలు ముంజులు అని ఎడుతుంటే ఇంకా ముంజులు అయితే తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. సమ్మర్ కాబట్టి చాలా వేడిగా ఉందన్నమాట. వేడి గాలులు, బాడీ అంతా డిహైడ్రేషన్ అయిపోవడం చాలా అయింది అనమాట. కొంచెం చల్లగా ఉండే టైంలో వెళ్తే బెటర్ అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడ చెప్పాను కదా ముంజులు కూడా తీసుకున్నాం. దారిలో వెళ్తూ చాలా షాపింగే చేసాం అనమాట. ఇంక ఇలా ముంజులు తీసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి అందరికీ తెలిసిందే కదా. అందుకనేసి నేను పెద్ద మొత్తం పూర్తిగా వివరణ అయితే చెప్పలేదు. ఇంకా 7 వారాలు ఏదైనా మొక్కుకొని ఆ 7 వారాలు గుడికి వెళ్తే 7 వారాలు వెళ్ళకముందే ఆ కోరిక నెరవేరుతుంది అనమాట. ఆయనకున్న మహత్యమే అది.
అందుకనేసి ఎవరైనా తీరని కోరికలు ఉంటే ఈ గుడికి వెళ్ళి మీ కోరికను అయితే తీర్చుకోండి. ఇంకా గుడి గురించి పూర్తిగా డీటెయిల్స్గా అయితే నేను ఏం చెప్పలేదు, ఎందుకంటే యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి కదా, ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు అని నేనైతే ఒక వ్లాగ్ లాగా అయితే షూట్ చేశాను. పూర్తి డీటెయిల్స్ అయితే ఏమీ చెప్పలేదు. వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వడం లేదు. ప్లీజ్ మీరైతే లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.